స్పీకర్ ఎన్నిక ఉంటుంది. నిన్న స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నామినేషన్ వేశారు. ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనమే కానుంది. అయితే ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదంటూ వైసీపీ నిర్ణయించుకుంది. గతంలో స్పీకర్ను అధికార ప్రతిపక్షాలు చైర్లో కూర్చోబెట్టే సాంప్రదాయానికి భిన్నంగా వైసీపీ ప్రవర్తిస్తోంది. ఇవాళ మాజీ సీఎం జగన్ పులివెందుల వెళ్తున్నారు. స్పీకర్ ఎన్నికకు అందరూ తప్పకుండా పాల్గొనాల్సిన సాంప్రదాయాన్ని వైసీపీ పాటించడం లేదు. దీంతో ఇవాళ స్పీకర్ ఎన్నికలో వైసీపీ పూర్తిగా డుమ్మా కొట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చైర్లో కూర్చోబెట్టే సాంప్రదాయానికి భిన్నంగా వైసీపీ ప్రవర్తించదలుచుకుంది. స్పీకర్ ఎన్నికకు సంబంధించి అధికార విపక్ష సభ్యులు ఉండాలి. ఇది సాంప్రదాయం ఖచ్చితంగా, అంటే రాజకీయాలకు అతీతంగా స్పీకర్ ఎన్నిక చైర్లో కూర్చోబెట్టే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. కానీ సాంప్రదాయానికి భిన్నంగా ఇవాళ వైసీపీ నేతలు పూర్తిగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. అటు జగన్ కూడా పులివెందుల వెళ్తున్న నేపథ్యంలో ఇక ఇవాళ వైసీపీ హాజరు మాత్రం ఖచ్చితంగా రాని పరిస్థితి కనబడతా ఉంది. అసెంబ్లీలో 11 గంటలకు స్పీకర్ ఎన్నిక ఉండబోతుంది. 3 ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఇవాళ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఎస్, రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇవాళ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఇక లాంఛనమైన కేవలం అయ్యన్న పాత్రుడు మాత్రమే నామినేషన్ వేశారు. ఇవాళ ఆయన స్పీకర్గా ఎన్నుకోబోతున్నారు. ఇక మరి వైసీపీ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లేనా? డుమ్మా కొట్టినట్టే. ఎందుకంటే జగన్ 11 గంటలకి కడప పులివెందులు వెళ్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు హాజరు కావట్లేదు అనేది మనకు అందుతున్న సమాచారం. ఉదయం 11 గంటలకి అంటే 10:30కి అసెంబ్లీ 2వ రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. 10:30 తర్వాత 3 ఎమ్మెల్యేలు కొంతమంది 3 ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. వాళ్ళ చేత ప్రొటెం స్పీకర్ బోరెంట్ల బుచ్చి చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. చేయించిన తర్వాత స్పీకర్ సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. ఆల్రెడీ నిన్న స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత నిన్న సాయంత్రం లోపు ఎవరు కూడా ఇంకో 2వ నామినేషన్ రాకపోవడంతో ఆయన దాదాపుగా ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికయ్యారు. దాన్ని అధికారికంగా మరి కాసేపట్లో ధృవీకరించి 11 గంటలకు స్పీకర్ ఎన్నిక ప్రక్రియను అసెంబ్లీలో ప్రారంభించిన తర్వాత ఆయన స్పీకర్ గా చైర్లోకి కూటమి నేతలు అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైనా 3 కలిసి స్పీకర్ ని చైర్ వద్ద తీసుకువెళ్లి ఆయనకి స్పీకర్ గా బాధ్యతలు అయితే అప్పగించబోతున్నారు. వచ్చిన తర్వాత స్పీకర్ కొంతసేపు చంద్రబాబుతో ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంది. 1 గంట వరకు 1:30 వరకు సెషన్ జరగబోతుంది. సెషన్ తర్వాత నిరవధిక వాయిదా పడే అవకాశం అయితే కనబడుతుంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా అంటే సభలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ అంటే వైసీపీనే వస్తుంది కాబట్టి ఆ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నో సమావేశాలు చూసాము. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పీకర్ ఎన్నిక సమయంలో ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఉంటాయి, ఏ పార్టీ అయినా ఉంటాయి. స్పీకర్ ఎన్నిక సందర్భంగా వాళ్ళు ప్రతిపక్షాలు ఉంటే అధికార పార్టీ ఉంటారు. ఇద్దరు కూడా అది ప్రతిపక్షం అదేవిధంగా అధికార పార్టీ నేతలు ఇద్దరు స్పీకర్ ని తీసుకెళ్లి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టడం అనేది ఆనవాయితీ. కానీ ఇప్పుడు సభా సాంప్రదాయానికి విరుద్ధంగా వైసీపీ ఈ రోజు స్పీకర్ ఎన్నికకి దూరంగా ఉండడం అనేది కొంత వివాదాస్పదంగా మారిందని చెప్పాలి. 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో స్పీకర్ ఎన్నిక లాంఛనమే కాబట్టి ఆ కోణంలోనే అసెంబ్లీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనీసం అంటే తర్వాత అసెంబ్లీకి రాకపోయినా పర్లేదు, స్పీకర్ ఎన్నిక రోజైనా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి సభకి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సభా సాంప్రదాయాన్ని గౌరవించి వస్తే బాగుండేదని నాకు అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి దీని మీద టీడీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సభని గౌరవించుకోకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మరి వైసీపీ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది, టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ 11 గంటలకైతే స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు మాట్లాడిన తర్వాత చంద్రబాబు కూడా ఈ రోజు ప్రసంగించే అవకాశం కూడా ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వైసీపీ ఇవాళ అసెంబ్లీకి హాజరు కాకూడదని నిర్ణయించుకుంది. మొన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కొత్తగా కాబోయే స్పీకర్ సంబంధించి కూడా జగన్ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు ఇక స్పీకర్ ఎన్నికకు ఆ ప్రాసెస్లో పాల్గొనే అవకాశం ఖచ్చితంగా కనబడట్లేదు. మొత్తం మీద అసెంబ్లీలో 11 గంటలకు స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రారంభిస్తారు. ఆయన పర్యవేక్షణలో ఇవాళ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 3 ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఈ ఎన్నిక ప్రక్రియ జరగబోతుంది. నిన్న అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ ఇంకా ఒక్కరే వేశారు కాబట్టి ఎన్నికల లాంఛనమే కాబోతుంది ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలకు.
వైసీపీ హాజరు కాకూడదని నిర్ణయించుకున్న నేపథ్యంలో గతంలో స్పీకర్ను అధికార ప్రతిపక్షాలు చైర్లో కూర్చోబెట్టే సాంప్రదాయానికి భిన్నంగా వైసీపీ ప్రవర్తిస్తోంది. ఇక ఇవాళ మాజీ సీఎం జగన్ పులివెందుల వెళ్ళబోతున్నారు. స్పీకర్ ఎన్నికకు అందరూ తప్పకుండా పాల్గొనాల్సిన సాంప్రదాయాన్ని వైసీపీ విస్మరిస్తున్న నేపథ్యంలో ఇవాల్టి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ కేవలం అధికార పక్ష సభ్యుల మధ్యే జరగబోతోంది. కాసేపట్లో రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీలో 11 గంటలకు స్పీకర్ ఎన్నిక ఉండబోతుంది. 3 ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. నిన్న స్పీకర్గా